నమస్తే, వెల్కమ్ టు టుడే న్యూస్. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిరిపూర్ నియోజకవర్గం బెజ్జూరు మండల కేంద్రంలోని తెల్లవారుజామున 11 kV వైర్ తెగి గేదెలపై పడగా బెజ్జూరు మండల్ ఎంపీటీసీ పర్వీన్ సుల్తానా భర్త జావీద్ గేదెలను విద్యుత్ ఘాతం నుంచి కాపాడేందుకు ప్రయత్నించగా ప్రయత్నం విఫలం కాగా విద్యుత్ ఘాతంలో 3 గేదెలు మృతి చెందాయి. గేదెల మృతి పట్ల యజమాని అయిన అప్పల ఎంకమ్మ కన్నీటితో ఆవేదన వ్యక్తం చేస్తుంది. మృతి చెందిన గేదెల విలువ సుమారు ₹1,00,000 పైగా ఉంటుందని, మా జీవనోపాధి ఈ గేదెల వల్లనే ఉంటుందని, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని, అధికారులు విద్యుత్ అధికారులు సహకరించాలని, ఆర్థిక సహాయం చేయాలని కోరారు. రికార్డ్ చేస్తాను మొత్తం. బెజ్జూరు గ్రామ పంచాయతీలోని గోల్కొండ వీధిలో అప్పాల ఎంకమ్మ గారి గేదెలు కరెంట్ షాక్ తగలడంతో 3 గేదెలు చనిపోవడం జరిగింది. విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చినారు. ఇవాళ ఉదయం 5 గంటలకు లేచి చూడగా రాత్రి వచ్చినటువంటి ఈదురుగాలులు బలమైన వర్షంతో కరెంటు తీగ పోలుకున్నటువంటి 11 kV వైర్ తెగి వాటిపైన పడడంతో చనిపోయినాయి. వీటికి ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ 3 గేదెలు సుమారు ₹1,00,000 విలువ ఉంటుంది. ప్రభుత్వం ద్వారా వీరికి సహాయ సహకారాలు అందించాలని బాధితులు కోరుతున్నారు. ఈ కరెంటు షాక్కు గురైన గేదెలకు గవర్నమెంట్ తక్షణమే సాయం చేయాలని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పుడు మామూలు లేదన్నా కానీ 1,00,000 పైన విలువైన గేదెలు, పాలిచ్చే గేదెలు, వాటిని గవర్నమెంట్ ఎట్టగైనా వాళ్ళకు తక్షణమే సహకారం అందించాలని కోరుతూ వాళ్ళు ఈ వేదన చేస్తున్నారు. ఈ తీగిపోవడంలో గేదెలకు కరెంటు షాక్ తగిలి చనిపోవడం జరిగింది. మళ్ళా కరెంటు కూడా సౌకర్యం అందించడం లేదు. తీగలు కూడా ఎడతెగి ఎక్కడ అయినా కానీ డీలా ఉంటున్నాయి. వాటికి తక్షణమే చర్యలు చేపట్టి ఆ తీగలను కొంచెం స్టాండ్గా చేసి కొద్దిగా వర్కర్లను సాయంతో మంచిగా జాగ్రత్తగా చూసుకోవాలని మేమందరం కోరుతున్నాం. మరి కరెంటు కూడా ఆగడం లేదు. కరెంటు గంట పోవడం రావడం అవుతుంది. కరెంటు కూడా ఆగుతలేదు. మరి దీని వలన చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఈ ఇబ్బందులు కాకుండా ఈ గవర్నమెంట్ తక్షణమే చర్య తీసుకోవాలి అని మేము కోరుతున్నాం.